రేయ్, నువ్వేంద్రా మీసాలు గడ్డలు తీసేసుకొని తిరుగుతా ఉండావు? మేమెవరం గుర్తుపట్టకూడదని మీసాలు గడ్డలు తీసేస్తే నా కొడుకు నేను పోల్చుకోలేననుకుంటున్నావా? కనకం, వాడు మీసాలు గడ్డలు తీసేసి పుష్ప అనే ఆడవేషంలో ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఏం కనుక్కున్నావు నువ్వు? ఏంటి? పుష్పావేశంలో ఉండింది నువ్వా? రే చెప్తానా కొడక, ఆడు వేషం వేసుకుని ఉంటే నువ్వు నాతో ఎన్నెన్ని వేషాలు వేసావో అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు నీకు. ఒక ఆడ మనిషిని అందరూ కలిసి కొట్టారు, సిగ్గులేదారా మీకు? మీరే మగాళ్ళరా, దమ్ముంటే నా మీద చేసుకోండి. ఏది నా భార్య అదే. రేయ్, మీ ప్రాణాలకేం ప్రమాదం తలపెట్టనని చెప్పి మీ అమ్మకి మాటిచ్చినాం. అందువల్ల ప్రాణాలు తీయకుండా ఉన్నాను. నా ఇంటికొచ్చి నా ముందే చూపిస్తావా నీ పౌరుషం? చూపిస్తాను. నా భార్య ఎక్కడ? అత్తా, అత్తా! ఏమిరా, ఆడవేషం వేసి నన్ను మబ్బి పెట్టేదానికి చూసినావా? పూరి నేను చేసుకోకుండా చేసేదానికి వేషాలేసినావు కదా? నీ పెళ్ళాము పెద్ద వీర వనితలాగా ఫోజులు కొట్టి మా అక్కనే కొట్టిందిరా. దానికి తగిన శాసి చేశాం. రాజపాండి, నువ్వు అనుకున్నట్టు పూరికి దొరైపాండికి పెళ్లి చేసేదానికోసం నేను నీకు సపోర్ట్ చేస్తాండా. ఇప్పుడు నా బిడ్డ మీద చేసుకుంటావా? అంటే నీ బిడ్డ కొడుతుంటే కొట్టించుకోవాలా మేము? నరికేస్తా విని రోజు. సింగముతో నువ్వుండ్రా. మనం కనకరత్నానికి మాటిచ్చినాం. దొరైపాండికి పూరికి ఆవిడ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తాననింది. మనం మాట తప్పకూడదు. రేయ్, కనకరత్నం మాటిచ్చేస్తే పూరికి నీ కొడుకు పెళ్లి పెద్ద అవ్వకుండా ఎలా ఉంటదిరా? రే మర్యాదగా చెప్పరా, నా భార్య ఎక్కడ? గీత, గీత రా బయటికి, భయపడద్దు. రేయ్, వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురండి రా. అత్త, గీతది. ఈ దుర్మార్గులు పూరిని గీతని బంధించి ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు బాబు. ఎక్కడికి తీసుకెళ్లారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మా పీకల మీద కత్తులు పెట్టి కదిలామంటే పూరిని గీతని చంపేస్తామని బెదిరించి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ దుర్మార్గులు బాగుపడరు. రేయ్, నా కూతుళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పండి రా. రే గీత, పూరి ఎక్కడ్రా? మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సాంబారు? ఏంటి వేడి వేడి సాంబారు కొత్తది అన్నట్టు తెగరెచ్చిపోతున్నావేంటి? మర్యాదగా విడిచిపెట్టాలా? నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? సినిమాలో విజయశాంతి అనుకుంటున్నావా? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావో ఎందుకు తీసుకెళ్తున్నావు తెలియకుండా ఉండటం కోసమే ముసుగులేసింది. మిళ్ళే దారి గాని తప్పించుకునే మార్గం గాని తెలియకుండా ఉండటం కోసమే ఈ ఏర్పాట్లన్నీ. పైగా ముత్తులక్ష్మి ముసుగేసి కొట్టావు కదా, ఆ రివెంజ్ కూడా ఉందిలే. ప్లీజ్ మమ్మల్ని విడిచిపెట్టండి, మీకు దండం పెడతాను. చూడు, దేనికోసం ఆయన ఆశపడే ముందు దానికి మనకు అర్హత ఉందా లేదా అని ఆలోచన ఉండాలా. మా చెల్లాయి మేమంతా మీ అక్క చెల్లెలు మా ఇంటి కోడలవడానికి వీల్లేదు. మాకు ఇష్టం లేదన్నా కూడా మీ చెల్లి మా గోవింద గారితో తాళి కట్టించుకుంది. తర్వాత నువ్వు బాలాజీ గారితో తాళి కట్టించుకోవడానికి రెడీ అయిపోయావు. చూస్తూ ఊరుకుంటావా? అందుకే ఈ శిక్ష. మీరు చేస్తున్న పాపాలకి మీరు శిక్ష అనుభవిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఏంటే మేము శిక్ష అనుభవించేది? ఇప్పుడు నేను మీకు వేయబోతున్నానే, అది శిక్ష. ముత్తులక్ష్మి, మీరు ఎప్పుడో చేసిన పాపానికే నీ కొడుకు జైలుకి పోయినాడు. ఇంకా పాపాలు చేసి కష్టాలు అనుభవించొద్దు. మర్యాదగా విడిచిపెట్టండి. మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా మీరు అనుకున్నది మాత్రం జరగదు. వాసి పిచ్చి సాంబారు,
ఇక్కడ మీరు బందీలుగా మా చేతిలో, అక్కడ మీ అమ్మ అవ్వ అప్ప రాజపాండే చేతుల్లో ఉంటారు. ఎవరెక్కడ తోకలు తిప్పినా కత్తిరించేస్తాం. తోకలంటే ప్రాణాలు. అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా అమ్మ అబ్బాని అక్కడ పెట్టి ఏం చేయబోతున్నారు? ప్లీజ్ మీకు దండం పెడతాను, వాళ్ళని ఏం చెయ్యొద్దు, మమ్మల్ని విడిచిపెట్టండి. మీ అమ్మా నాయనల్ని ఇప్పుడే ఏం చెయ్యమే. మేమనుకున్నది పూర్తయ్యేదాకా ఏమీ చెయ్యం. కానీ తేడా వచ్చిందనుకో పీకలు తెగ్గోసేస్తాం. అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? చెప్తాం మరి. ముత్తులక్ష్మి, దీని అమాయకత్వం చూసావా? మనమేం ప్లాన్ చేసామో మన అడుగుతా ఉండారు. చెప్తారేంటి? ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్తే మాత్రం నష్టమేంటి? ఒసే గీత, నాకు ముసుగేసి నన్ను కొట్టి అవమానించావు కదా, ఇప్పుడు మీ అక్క జీవితం మీద కొట్టబోతున్నానే, నీ పొగరు మీద కొట్టబోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తుంది మీ అక్కకు నా కొడుక్కి పెళ్లి జరిపించడానికి. ముత్తులక్ష్మి, పాపాల మీద పాపాలు చేస్తున్నావు. దీనికంతటికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, గుర్తుపెట్టుకో. నాకేం చెప్తున్నావా? ఈ పెళ్లి కాని పెళ్ళయ్యాక నీకు మీ అమ్మ నాయనలకి ఏ గతి పడుతుందో మీ అక్క కళ్ళారా చూస్తుంది. ప్లీజ్ వాళ్ళనేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, వదిలేయండి. మీరు ఎంత ఏడ్చినా గింజుకు చచ్చినా జరగబోయే పెళ్లి ఆగదో. నోరు మూసుకోండి. ఏ డ్రైవరు, స్పీడ్ గా పనివా, నిదానంగా పోతావేంటి పని? ఒరే గోవిందు, వీళ్ళు దొరైపాండికి పూరికి ఎట్లయినా పెళ్లి చేస్తారని నీకు ఇప్పటికే అర్థమై ఉంటాది. ఇంకా బాలాజీ గాన్ని ఆడ ఈడ దాచిపెట్టి ప్రయోజనం లేదు. వాడు యాడుంటాడో చెప్పు, లేదంటే మర్యాదగా ఈడికి రమ్మని చెప్పు. కనకరత్నం, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఈ దుర్మార్గులు మన కోడలను వేధిస్తూ ఉంటే నువ్వు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? తప్పు కనకం. మీరు మాట్లాడబాకండి. అందరూ కలిసి నన్ను వెన్ను పొడి పొడిచి ఈ రోజు నన్ను వేలెత్తి చూపిస్తా ఉండారు. ఈ రోజు నీ కొడుకులు కోడళ్లు చేసిన దానికి ఇదే నా సమాధానం. ఆ దొరైపాండికి పూరికి పెళ్లి జరిపించి తీరుతాను. చూసావు సెల్వి, చూసావా ఈ దుర్మార్గుల్ని? ఈ రాక్షసులకి ఈ దుర్మార్గులకి ఏమీ తేడా లేదు. అందరూ కలిసి మన బిడ్డలో గొంతులు కొయ్యాలని చూస్తాండారు. నువ్వు చెప్పేదే పూరి ప్రేమను అర్థం చేసుకొని ఆ బాలాజీ గడికిచ్చి పెళ్లి చెయ్యండి, ఒక్కసారి ఆలోచించండి అని. ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుందా నేనెందుకు వద్దన్నానో? మన కళ్ళ ముందే మన బిడ్డ గొంతు కొయ్యాలని చూస్తాండారు. అసలు ఈ రోజు నా బిడ్డలకి పరిస్థితి రావడానికి కారణం ఈ దుర్మార్గులు. ఏ నటరాజన్, మాటలు మర్యాదగా రాని. నీ కూతుళ్ళు నా లక్షల ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయాలని, కోడలుగా రావాలని క్రిమినల్ ఆలోచనలు చేసినారు. దానికి తగిన బుద్ధి చెప్పడానికే నేను ఈడకొచ్చినా. మీ కూతుళ్ళు మీరు మా జోలికి రాకుండా, మా కొంపలోకి జరబడకుండా ఉండుంటే నేనెందుకు ఇట్టా చేస్తాను? కనకరత్నం గారు, మీకు దండం పెడతాను, మీకిది ధర్మం కాదు. మా బిడ్డల ప్రాణాలు, వాళ్ళ జీవితాలు ఈ దుర్మార్గుల చేతికి అప్పగించి మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారే, ఇది న్యాయంగా ఉందా మీకు? చాలే నోర్మియండి. నా మనవళ్ళు నా కూతురు గీసిన గీత దాటకుండా బుద్ధిగా ఉన్నారు. ఎప్పుడైతే నీ కూతుళ్ళు వలవేసి నా మనవాళ్ల మనసులు మార్చినారో, వాళ్ళ జీవితాల్లోకి మా కొంపల్లోకి జొరబడినారో అప్పుడు మొదలైందంతా. పెంపకం అలాంటిది. తల్లివి నువ్వు సరిగ్గా ఉండుంటే నీ కూతుళ్ళని ఇట్ట ఉసిగొల్పి డబ్బున్న పిల్లకాయల మీదకి ఇట్ట ఎరగా పంపించుండవు. శ్యామలమ్మ, మా బిడ్డల గురించి మా పెంపకం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. చంపేస్తా చెప్తాండా. చంపుతావా నువ్వు? చంపు. కనకం, నువ్వు ఆగు. నటరాజన్ గారు, మీరాగండి. ఏ ఆపవయ్యా, నువ్వు నీ నాటకాలు. అసలు నువ్వు తండ్రివా? నీ కొడుకుల్ని పెంచడం చేత కాదు గాని వాళ్ళు చేసే చిల్లర పనులకి, దద్దమ్మ పనులకి నువ్వు సపోర్టు. మీరంతా మనుషులు. అసలు నువ్వు నీ పెళ్ళం నీ కొడుకుల్ని కరెక్ట్ గా పెంచుంటే మా బిడ్డల బతుకులు ఇట్లా అయ్యుండేవి కాదు. అలాంటిది మీరు మా పెంపకం గురించి మాట్లాడుతున్నారు. మావా, దయచేసి మీరు కొంచెం ఆగండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడబాకండి. ఏంట్రా మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? మా బిడ్డలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? మీ అమ్మ, మీ మామ అందరూ వేసిన శకుని పన్నాగం.
అందరూ కలిసి నా బిడ్డ గొంతు కొయ్యాలని చూస్తున్నారా? కనకరత్నం, మర్యాదగా నా బిడ్డల్ని నాకు అప్పచెప్పమని చెప్పు, లేకపోతే మీ ప్రాణాలు తీస్తాను చెప్తున్నా. ఏంది చంపేస్తావా? ఏది చంపు చూద్దాం. కనకం నువ్వు మీరు ఆగు. ఆగండి. ఏం చేస్తావయ్యా? చంపేస్తావా? చంపు. చూడండి, మర్యాదగా నా బిడ్డల్ని నాకు అప్పచెప్పకపోతే మీరు ఆడవాళ్ళని కూడా చూడను. అయ్యో, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఆపండి స్వామి. నువ్వు ఆగు సెల్వి. ఈ పనికి మన కుటుంబాన్ని వెనకేసుకొచ్చి గీతా పూరీల జీవితాల్ని నాశనం చేస్తున్నావు. నరసింహం, స్వామి, నీ పెళ్ళాం చేసిన తప్పుకి ఆడమనిషి కాబట్టి చేయి చేసుకోలేకపోతున్నాను. మర్యాదగా నీ పెళ్ళంతో చెప్పు, మర్యాదగా నా బిడ్డల్ని నాకు అప్పచెప్పమని. ఏయ్, వదలండి మా నాయన చొక్కని, వదలండి. వదలండ్రా. మర్యాదగా నా కూతుళ్ళ నాకు అప్పచెప్పమని చెప్పు, లేకపోతే మీ ప్రాణాలు తీస్తాను. రేయ్, నువ్వుండు మామ, వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. చావని. మామా, మర్యాదగా మా నాయన చొక్క వదలండి. వదలండ్రా. ఏం చేస్తావు? ఆ మాటకొస్తే ఒక అరగంటలో నా బిడ్డలు నా కళ్ళ ముందు లేకపోతే మీ అందరి అంతూ చూస్తాను. చెప్పరా నీ పెళ్ళనికి. మామా, చొక్కా వదులుతారా లేదా? వదలండ్రా. వదలండి. వదలను. తర్వాత అతని సంగతి చూద్దాం. ఏమయ్యా, ముందు ఆ మనిషిని బతికి బట్టగట్టని. ఆడు చచ్చాడంటే పెళ్లి కాదు, అందరూ లోపలికి పోతాం. రేయ్, బండి సిద్ధం చేయరా. అడ్నా తీసుకురా. రే లేకుండా స్వామి, స్వామి, ప్లీజ్ వెయిట్ చేయండి. స్వామి. అయ్యో, అయ్యో. చంపేద్దాం అనుకున్నావా నా మొగుడిని? ఎందుకు చేసావే పని? వద్దయ్యా, వద్దు. ఆయన చెప్తూనే ఉన్నారు, ఎప్పుడైతే మా బిడ్డ మీ ఇంటికి కోడలుగా వచ్చిందో అప్పటి నుంచి అన్ని కష్టాలే. అది మేం చెప్పాలి. ప్రశాంతంగా ఉన్న మా కొంపలోకి మీ కూతురు అడుగు పెట్టిన కాడ్నుంచి మాకీ కష్టాలని వచ్చి పడ్డాయి. కష్టాలు పెడుతుంది మీరు, అన్యాయం చేస్తుంది మీరు. ఈ రోజు నా మొగుడికి పరిస్థితికి కారణం కూడా మీరే. అమ్మా 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 సెల్వమ్మ, గొడవ వద్దమ్మా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు మమ్మల్ని ఆడిపోసుకుంటాండావా? నీ మొగుడు చేసిందేం గుర్తు రాలేదా? నా కొడుకు నెట్టిందే తెలుస్తుందా నీకు? అంతే. ఏదో ఒకటి చేసి అన్నిటినీ మన మీద నెట్టడానికి చూస్తారు. ఏ, నీ మనవడు నెట్టింది నిజం కాదా? నీ మనవడి వల్లే ఈ రోజు నా మొగుడికి ప్రాణం మీదకి వచ్చింది నిజం కాదా? అవును, వాడు వారించడానికి నెట్టాడు. కానీ నీ మొగుడు చేసింది నీకు తెలీదా? నా అల్లుడి మీదకొచ్చి చొక్కా పట్టుకుని అట్ట అరుస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటాడా నా మనవడు? అత్తా చాలే, నోరు మూయండి.
ఇక్కడున్న పరిస్థితి ఏంటి, మీరు చేస్తున్న గొడవ ఏంటి? ఇదేంది నాయన, పెళ్లి పెట్టుకుని ఉంటే ఇట్లా రక్తం చూడాల్సి వస్తుండది. నీకుండే దిష్టంతా పోతుందిలేరా. రక్తం చూడ్డం మంచి శకునమే. దుర్మార్గులారా, నా మగుడు చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు కూడా నా కూతురు గొంతుకోయాలనుకుంటున్నారా? ఇది కూడా మంచి శకునమే అనుకుంటున్నారా? మీరు బాగుపడరు, పురుగులు పట్టిపోతారు. ఏయ్ సెల్వి, ఆపండయ్యా, మీరు అసలు మనుషులేనా? ఏయ్ ఎవరినేమంటున్నావు? రాజపాండి, మీరుండండి. ఆ డాక్టర్తో మాట్లాడి మనిషిని బతికించే ఏర్పాట్లు చేయండి. ఆ మనిషి గనక పోయినాడంటే ఆ తర్వాత ఆ కేసు నా కొడుకు మీదేస్తారు. పేషెంట్ తరపున వాళ్ళు ఎవరైనా సంతకం పెట్టండి ఇక్కడ. ఇవ్వండి, నేను ఆయన అల్లుడిని, నేను పెడతాను. వద్దు, సంతకం నువ్వు పెట్టద్దు. నా మొగుని నెట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు సంతకం పెడుతున్నావా? సంతకం అత్త నువ్వు మాట్లాడుకో. ఏంటిది? ఆయనకి ఇలా అవ్వడానికి గొడవ కారణమా? గొడవ కారణమైతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా, అలాంటిదేం లేదు. పొరపాటున జారి గోడకు తలగొట్టుకుందంతే. మనిషిని పట్టుకుని నెట్టి పొరపాటున జరిగిందంటున్నారు. సంతకం పెడతానమ్మా. ఆయనకి ఎలా ఉంది? లోపల డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా. ఆయన పేరు వివరాలు కూడా రాయండి. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. అబ్జర్వేషన్ లో ఉంచి కండిషన్ ఏంటి అనేది చెప్తారు. అంతవరకు ఇక్కడ గొడవ చేయకండి. డాక్టర్ గారు లోపల తిడుతున్నారు. రావే, ఇక్కడికి తీసుకొచ్చారు. దిగో. మీరెంత గించుకున్న లాభం లేదు. పదండి. చూస్తాను చుంటానండి. తీసుకెళ్ళండి, లాక్కెళ్ళండి. తీసుకెళ్ళి పూరిని పెళ్లి కూతురుగా రెడీ చేయండి. ముత్తులక్ష్మి, మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టు. ఏంటి రెచ్చిపోతున్నావు? నరికి పోగులు పెడతాను. నీ కాళ్ళు చేతులు తిన్నగా ఉండవని చెప్పే కట్టేసి తీసుకొచ్చాను. రే, దీన్ని కూడా తీసుకెళ్లి రెడీ చేయండి. తీసుకెళ్ళండి. దండం పెడతాను, మమ్మల్ని విడిచిపెట్టండి. ఏ ముత్తులక్ష్మి, అంతా అనుకున్నది జరుగుతుంది కదా. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎట్టించైనా వచ్చి దెబ్బతీయగలరు. వాళ్ళొస్తే వాళ్ళ కాళ్ళు చేతులు కూడా విరిచేయను. యావము ముత్తులక్ష్మి, నువ్వు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ అక్కా చెల్లెలు నువ్వేం చేసినా మాకు బాధ లేదు. కానీ వాళ్ళిద్దరు మా మేనల్లుడు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన మా చెల్లెలు తట్టుకోదు, ఒప్పుకోదు. కొంచెం అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు వచ్చారంటే పట్టి బంధించండి, అంతే తప్ప అస్సలమే చేయొద్దు. ముందే చెబుతుండా. అట్నే అట్నే. పేషెంట్ని బోర్లో పడుకోబెట్టండి. ఏం జరిగింది? తల మీద బలమైన దెబ్బ తగిలినట్టుంది డాక్టర్. స్వామి, సిలైన్ పెట్టు. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? ఇంకో 10 గంటలు గడిస్తే గానీ పరిస్థితి ఏంటనేది చెప్పలేం. అబ్జర్వేషన్ లో ఉంచాం. తలకు తగిలిన గాయం బాగా సివియర్ గా ఉంది.
10 గంటల తర్వాత ఆయన కండిషన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనేది చెప్పగలం. అంతవరకు వెయిట్ చేయండి. అయ్యో దేవుడా! ఆ మనిషి ఏం పాపం చేశాడు? 2 ఆడపిల్లల్ని కనడమే ఆయన చేసిన పాపమా? కనుకో ఒకవేళ ఈ మనిషికి ఏవైనా అయితే గోవిందుని పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమోనే. రాజపాండే, ఆ మనిషి కండిషన్ సీరియస్ గా ఉందంటున్నారు. ఈ హాస్పిటల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. పోలీసులు వస్తే నా కొడుకుని తీసుకెళ్లిపోతారేమో. నువ్వే నా బిడ్డని కాపాడాలా? మీరేం భయపడబాకండి. పోలీసులు పెద్ద సమస్య కాదు, చూసుకుందాం. చూడండి, పోలీసులు ఇక్కడికి రాకుండా చూడండి. పోలీసులు రాకుండా ఎట్ట ఉంటారు? వీళ్ళు ఇన్ఫార్మ్ చేశాక వస్తారు ఖచ్చితంగా. చెప్పారు కదా మా నాయన, ఆయన చూసుకుంటాడు. ఏడుకొండలవాడా, ఆ మనిషి ప్రాణాలు పోకుండా చూడు స్వామి. పోలీసులు వస్తే వీడిని పట్టుకుపోమని చెప్తాం. వీడినెందుకు కాపాడాలా? పెండ్లయ్యేంత వరకు వీళ్ళనిట్టానే నమ్మించి పని పూర్తి చేసుకోవాలి. కరెక్ట్ నాయన. పోయి మీ అమ్మకు ఫోన్ చేసి పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో కనుక్కో. అట్టగా నాయన.